అందరికీ నమస్కారం. స్టోరీస్ బై అను ఛానల్కి స్వాగతం. మీరు వింటున్నది బారిస్టర్ పార్వతీశం. ఎపిసోడ్ 5 కంటిన్యూ చేద్దాం. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో, కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోపోతున్నాడు. నన్ను చూసి, నాయనా లేచావా, చూడు ఒక మాటు పొలం వెళ్ళి అని నాకు 15 రోజుల వరకు ఊపిరి తీసుకోవడానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు. ఇక నుంచి నేను సభలు, సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను. నేనేమీ మాట్లాడలేదు. ఆయన మౌనంగా జపానికి కూర్చున్నారు. నేను చద్దన్నానికి కూర్చొని అది కాగానే పొలానికి బయలుదేరాను. పొలం వెళ్ళానన్న మాటే కానీ అక్కడ ఏ పని మీద మనసు పోలేదు. నా శరీరం మటుకు పొలంలో ఉన్న బుర్ర నరసాపురంలోనే ఉండిపోయింది. అక్కడ ఏవేవో పనులు, పని వాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చొనో, నిన్నటి ఉపన్యాసాల మీదనో, నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు. ఇది వదుల్చుకుందామన్నా వదిలేటట్టు కనపడలేదు. ఇలా వారం రోజులైనా గడవకుండా రవణారావు గారు ఒకసారి వచ్చి కనపడమని, బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని, పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని, అధమం దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు జరిపిస్తేనే సభ కానీ, లేకపోతే అబాస్ అవుతుందని కబురు చేశారు. పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టు అయింది. వెళ్ళడమా మానడమా? వెళ్తే ఎలాగా, వెళ్ళకపోతే ఎలాగా? వెళితే ఇక్కడ పనులన్నీ పాడవడం, మా నాన్నకు కోపం రావడం తప్పదు. వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురు చూస్తున్న రవణారావు గారికి ఆశాభంగం అవుతుంది. ఆశాభంగం మాట ఎలా ఉన్నా యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమో అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందలాడనే భోజనం చేసి ఎవరితోటూ చెప్పకుండా నేను నరసాపురం చేరుకున్నాను. రవణారావు గారిని కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను. వారెంతో సానుభూతితో ఆలకించి, నాయనా, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశించిన తరువాతను ఎంతసేపు ముందంజ వేయడమే కానీ వెనకకు దిగజారడం ఎంతమాత్రం ఉండకూడదు. తతిమా విషయాలు మనం సావకాశంగా ఆలోచించుకుందాం. ఈ సభ మటుకు మీరు పూనుకుంటే కానీ జయప్రదం జరగదు. కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు. అటువంటి ఇబ్బందులు రోజు ఏదో వేళప్పుడు కలుసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం, వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు. నేను ఉత్సాహంలో మనము ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనం అవుతుందన్న భావోద్రేకంతో, భయంతో తొందరగా ఇంటికెళ్ళాను. అక్కడ నుంచి రోజు ఏదో సమయంలో నేను నరసాపురం వెళుతూ రవణా గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కనాడు కూడా ఇదేమిటి అని నన్ను అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. ఆఖరికి సభ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రిదాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి, ఆవిడ ఏదో అంటుంటే వినిపించుకోకుండా నరసాపురం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అదరా బదరా నరసాపురం చేరుకొని రవణారావు గారు, నేను, మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం రవణారావు గారితో పాటే వాళ్ళింట్లోనే 2 మెతుకులు తిన్నాను. మళ్ళీ సభాస్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికీ సుమారు 5 గంటలు అయింది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పని చేయవలసి వచ్చింది. ఎలాగైతేనేం ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి 7 గంటలయింది. రవణారావు గారు సభకు 10,000కు పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది. 50,000 1,00,000 వచ్చారన్నట్లుగా కనుచూపు మేరకు ఇసుక వేస్తే రాలకుండా జనసమూహంతో ఆ మైదానమంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్గారు. నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు సరికదా, ముందు కూడా వింటానని నమ్మకం లేదు. నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటల సేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చిన మరొక తెలుగు నాయకుడు అది తర్జమా చేస్తున్న ఒక్కరూ కదలకుండా, కిక్కురుమనకుండా, ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవడం నా జన్మలో మరపురాని మరువలేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్లు ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో సభ ముగిసింది.
నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు 10 గంటలైంది. మా అమ్మ నా కోసం ఎదురుతెన్నులు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది. నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న జనాన్ని చూసి మా ఊరంతా సభకు వచ్చిందా అనిపించింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోజనం చేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకువగానే పడుకున్న మా నాన్న లేచి యువతలకు రాలేదు. నన్ను పలకరించలేదు. ఉరుములు, పిడుగులు, తుఫాను తెల్లవారిన తర్వాత కానీ రావని నిశ్చయం చేసుకొని హాయిగా పడుకున్నాను. ఇదండి ఇవాల్టి బారిస్టర్ పార్వతీశం స్టోరీ. మీకు ఈ పోడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు.